బయటికెళ్తే ఏమవుతుంది రాథోడ్? ఏముంది అదమ్మా, ఏ పిట్టల దొరో ఏదో ఒక పిట్టను కాల్చబోయి నిన్ను కాలుస్తాడు. పిట్టల దొర కాల్చినట్టు కాల్చడం ఏంటి? నిజం చెప్పు రాథోడ్, ఏదైనా టెర్రరిస్టుల దాడి జరగబోతుందా? గట్టిగా అరవకండి, పిల్లలు వింటారు. వాళ్లకు తెలియకూడదని సార్ చెప్పారు. ఈ టెర్రరిస్టులకి వేరే పని లేదా? ఎప్పుడు ఎవరో ఒకరి మీద దాడి చేయడమేనా? మీరు మాత్రం తక్కువ తిన్నారా ఏంటి? ఏంటి? ఏమీ లేదు మేడం, మీ రూమ్లోకి వెళ్ళండి. యాదమ్మా, మనోహర్ గారిని లోపలికి తీసుకువెళ్ళు. వెళ్ళండి మేడం, మీరు రండి మేడం. రాథోడ్ రాథోడ్, ఇతన్ని చూడు, కాస్త సస్పిషియస్గా ఉన్నాడు కదా? అవును మిస్ అమ్మా, దొంగ చూపులు చూస్తున్నాడు, టెర్రరిస్ట్లా ఉన్నాడు. విడి ఫోటో తీసి ఆయనకి సెండ్ చేయి. సెండ్ చేశాను మిస్ అమ్మా. హలో రాథోడ్ సార్. ఎవరు రాథోడ్ వాడు? ఏమో తెలియదు సార్, మన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే సీసీ కెమెరాలో చూసి మీకు ఫోటో తీసి పంపించాం. ఆ గ్యాంగ్లో ఒకడై ఉంటాడు. నేను చెప్పగానే అలర్ట్ అయ్యారు. గుడ్ జాబ్ రాథోడ్. ఈ ఫోటో మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి చూపిస్తాను. సార్ 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 ఏంటి? వాడి ఫోటో క్యాప్చర్ చేసింది నేను కాదు సార్, మిస్ అమ్మ. ఓ, ఇది తన పనే? ఎస్, అవును సార్. నేను థ్రెట్ ఉంది అనగానే మిస్ అమ్మ అలా సీసీ కెమెరాని చూసి వాడిని కనిపెట్టేసింది సార్. ఓకే, పర్వాలేదు రాథోడ్, నేను చేసిన పనికి మీ సార్ నన్ను మెచ్చుకొని పొగడక్కర్లేదు. ఇప్పుడు ఆవిడ గారిని ఎవరు పొగిడారని? మరి గుడ్ జాబ్ అన్నారు? నేను అన్నది రాథోడ్ని. ఆ గుడ్ జాబ్ చేసింది నేను. రాథోడ్, సార్ నీ డ్యూటీ నువ్వు చెయ్యి, మన డ్యూటీ మరొకరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఉంటాను సార్. మీ సార్కి జలసీ వచ్చింది కదా రాథోడ్? ఊరుకోండి మిస్ అమ్మ, నీ గురించి సార్ ఎప్పుడు గర్వపడతారు. సార్, ఫోటో మ్యాచ్ అయింది సార్. ఎవరతను? సార్, వాడికి ఒక పేరంటూ లేదు సార్. ఎన్నో పేర్లు, ఎన్నో వేషాలు. మోస్ట్ నోటోరియస్ క్రిమినల్ సార్.
భయం వేస్తుంది మిస్ అమ్మా. భయం దేనికి రాథోడ్? సార్ ఎప్పుడు ఇంత టెన్షన్గా లేరు. ఇంట్లో ఉన్న ఫ్యామిలీని హెడ్ క్వార్టర్స్కి షిఫ్ట్ చేయటం అంటే సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అని అర్థం అవుతుంది మిస్ అమ్మా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఆయన హ్యాండిల్ చేస్తారు రాథోడ్. ఫ్యామిలీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. ఆ విషయం నాకు తెలుసు మిస్ అమ్మా. కానీ 5 ఏళ్ల తర్వాత మీరు తిరిగి వస్తే ఛ, ఇప్పుడే ఇలా జరగాల. అదే నాకు బాధగా ఉంది రాథోడ్. ఆయన బ్యాడ్గా ఫీల్ అవుతారేమో అని భయంగా కూడా ఉంది రాథోడ్. బ్యాడ్గా ఏం ఫీల్ అవ్వడు మిస్ అమ్మా. కాకపోతే మీరు తిరిగి వచ్చిన సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండాల్సింది పోయి ఇలా టెన్షన్ పడాల్సి వస్తుందని బాధగా ఉంది. ఏం కాదు రాథోడ్, అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు. అందరూ లగేజ్ సర్దేసుకుంటున్నారు. మన కోసం ఆయన ఏదైనా వెహికల్ పంపిస్తా అని చెప్పారా? ఆర్మీ వెహికల్స్ మా ఆఫీస్ నుంచి బయలుదేరతాయంట. అవి రాగానే మనం బయలుదేరదాం. వెహికల్ ఇంకా రాలేదేంటి రాథోడ్? వచ్చేస్తుంది మిస్ అమ్మా. ఇదేంటి రాథోడ్, ఆర్మీ వెహికల్ వస్తుందనుకుంటే స్కూల్ వ్యాన్ వచ్చింది. ఓ, టెర్రరిస్టులకు అనుమానం రాకుండా సార్ ఇలా చేంజ్ చేసి పంపించారేమో మిస్ అమ్మా. ఒకసారి ఆయన కాల్ చేసి కనుక్కో. అవసరం లేదు మిస్ అమ్మా. సీక్రెట్ ఆపరేషన్స్లో ఇలాగే చేస్తారు. నమస్తే సార్. నమస్తే మేడం. సారు పంపించారా మిమ్మల్ని? అవును సార్. త్వరగా రండి సార్. అలాగే. మనోహర్ గారు, యాదమ్మ, పిల్లలు, వెహికల్ వచ్చింది, అందరూ త్వరగా రావాలి.